निर्मल जिला कलेक्टर डॉक्टर अभिलाष अभिनव ने कहा कि मौसलाधार बारिशों और सैलाबी सूरत हाल के पेश नज़र अवाम को किसी किस्म की परेशानी लाहक ना हो, इसके लिए तमाम तर एहतियाती तदाबीर इख्तियार की जा रही। जुमा के रोज़ उन्होंने मुश्तरका जिला स्पेशल ऑफिसर सी हरि किरण के साथ भैंसा शहर के सैलाबी इलाके राहुल नगर और आटो नगर का मुआयना किया। इस मौके पर कलेक्टर ने कहा कि पड़ोसी रियासत महाराष्ट्र में शदीद बारिशों के बायस गड्डा नवागु प्रोजेक्ट में पानी के बहाव में इजाफा हुआ, जिसके नतीजे में 5 गेट खोलकर पानी खारिज किया जा रहा। निचली सतह की आवाम को किसी किस्म की फिक्र की जरूरत नहीं है। उन्होंने रिलीफ कैंपस कायम किया जा रहा है। कलेक्टर ने कहा कि ओहदेदार हर वक्त अलर्ट है और आवाम किसी भी इमरजेंसी की सूरत में टोल फ्री नंबर 7713291005 पर इत्तला दे। उन्होंने अवाम को खबरदार किया कि कोई भी फर्द बहते पानी या नदी नालों में दाखिल ना हो। एनडीआरएफ और एसडीआरएफ टीमें मुकम्मल तौर पर तैयार है। बादिजा कलेक्टर और स्पेशल ऑफिसर्स ने भैंसा मंडल के देगाम पुल और कुंटाला मंडल के अंदर कवर ब्रिज का मुआयना किया और अवाम से तफसीलात हासिल की। उन्होंने कहा कि मुतासिरा सड़कों और पुलों की मरम्मत के इक़दाम जल्द ही किए जाएंगे। इस मौके पर भैंसा टाउन MIM सदर फैजुल्ला खान ने कलेक्टर को शहर के सैलाब से मुतासिरा इलाकों की तफसीलात बताते हुए कहा कि हर साल भैंसा में सैलाबी सूरत हाल पैदा होती है, लेकिन हुकूमत बाद में से फरामोश कर देती है। गड्डा नवागु प्रोजेक्ट के 2 गेट खोलने से ही नशीब इलाके ज़ेरे आब आ जाते हैं और गड्डा नवागु प्रोजेक्ट से पानी के 5 से ज़ायद गेट खोलने पर शहर के कई इलाकों में सैलाब जैसी कैफियत पैदा हो जाती है। हुकूमत के चाहिए कि नशीब इलाकों की बाज़ाबादकारी के मुस्तकिल इक़दाम करे ताकि अवाम को बार बार मुश्किलात का सामना न करना पड़े। इस मौके पर भैंसा सब कलेक्टर अजमेरा संकेत, DE सुनील, म्युनिसिपल कमिश्नर राजेश कुमार, तहसीलदार प्रवीण कुमार और दीगर ओहदेदार मौजूद थे। మన అంటే ట్రాన్స్పోర్ట్స్ రోడ్స్ అవన్నీ చాలా డ్యామేజ్ అయింది. కొన్ని లో లైంగ్ ఏరియాస్లో కూడా వాటర్ వచ్చింది. ఈరోజు మన గడ్డెన్వాగు ప్రాజెక్ట్ అండ్ గోదావరి ఈ హైట్ కొద్దిగా అంటే వాటర్ హైట్ కొద్దిగా హెవీ ఉంది. గోదావరిలో కూడా నీళ్ళు సర్ప్లస్ ఉంది. గడ్డెన్వాగు ప్రాజెక్టులో కూడా మన ఇన్ఫ్లోస్ చాలా హెవీ ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్స్ గేట్స్ మార్నింగ్ నుంచి 5 గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కొన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాజ్ అ ప్రికాషనరీ మెజర్ నేను స్పెషల్ ఆఫీసర్ గారు, సబ్ కలెక్టర్ గారు మన ఇక్కడ రాహుల్ నగర్, ఆటో నగర్ ఇది లో లైంగ్ ఏరియాస్ విజిట్ చేయడం జరిగింది. ఇది అవన్నీ ఏరియాస్లో ప్రతిసారి మన గేట్స్ ఓపెన్ చేస్తే వాటర్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇది అవన్నీ లో లైంగ్ డౌన్ స్ట్రీమ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఏరియాస్ మనం అడ్వాన్స్గా ప్రికాషనరీ మెజర్స్తో ఎవాక్యుయేట్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇక్కడ రావడం జరిగింది. అందరితో రిక్వెస్ట్ ఏమంటే ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కూడా ఉంటుంది. అది కూడా మన తహసీల్దార్స్ అందరూ అలర్ట్లో ఉన్నారు. పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అది ప్రాజెక్ట్ పక్కన విలేజెస్కి కూడా అలర్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని అడ్వాన్స్గా మన ఇవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది. అందరూ కోఆపరేట్ చేయాలి. అండ్ ఈరోజు కూడా మన నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయి కాబట్టి సిటిజన్స్ కూడా కొద్దిగా అలర్ట్ ఉండాలి. మన పబ్లిక్ అడ్వైజరీస్ ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాము. ఎప్పుడప్పుడు మీకు పబ్లిక్ అడ్వైజరీస్ వస్తూనే ఉంటుంది. పబ్లిక్ అడ్వైజరీస్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయండి. జిల్లాలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదో ఇష్యూ ఉంటేనే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్లో మీరు కాల్ చేయాలి. అండ్ ఎప్పుడైనా ఏదో ఇష్యూ ఉంటేనే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రస్తుతానికి దెర్ ఇస్ నో ఇష్యూస్ హియర్, ఓన్లీ ఇవాక్యుయేషన్ అడ్వాన్స్గా సేఫ్టీ మెజర్స్ కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇది కొద్దిగా సేఫ్ ఉంది. మీరు చాలా మట్టుకు గ్రామాల్లో మన ఒక బ్యాచ్ ఆఫ్ బటాలియన్ పంపడం జరిగింది. అక్కడ కూడా అడ్వాన్స్గా మన రిమూవల్ అంటే పబ్లిక్ ఇవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో అది కూడా ప్లాన్లో ఉంది. వాళ్ళు ఆన్ ద వే ఉంది.